ఒకరిని డబ్బులు కంపెనీ అని చెప్పి రకరకాలు చెప్తారు. వైసీపీ రకరకాల ఆరోపణలు చేస్తారు. అసలు ఏంటి అసలు ఇందులో వాస్తవం ఏంటి? మీరు ఏ డిఎస్సిలో మీ పోస్ట్ ఏంటి? మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి? నిజంగా మీరు అర్హతతో సాధించారా, డబ్బుతో కొనుగోలు చేశారా? సార్, ఇప్పుడు నా పేరు ప్రవీణ్ కుమార్. మాది ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం ఉమ్మడిదేవరపల్లి గ్రామం. నేను ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాడిని. నేను 2007లో బీఈడీ చేశాను సార్. 20 సంవత్సరాల నుంచి నేను ప్రైవేట్ కాలేజీలలోనే పనిచేస్తా ఉన్నా. టీచర్ ఎడ్యుకేటర్గా పనిచేశాను సార్. ఎందుకంటే నేను ఎంఏ, ఎంఈడి, సెట్, ఎల్ఎల్బి ఇంత క్వాలిఫికేషన్ ఉంది సార్. కానీ చివరికి మాకు బ్రతుకు తెరువు కోసమేమో కాలేజీలో చేయక పని తప్పలేదు. అలాగని చెప్పి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటేనేమో ఆ కాలేజీలో పని చేసుకుంటూ ఈ నోటిఫికేషన్కి వెళ్ళినప్పుడు, కాంపిటీషన్లో పాల్గొన్నప్పుడు 1-6 మార్కులతో నేను ఉద్యోగానికి దూరం అయ్యేటువంటి వాడిని. ఇప్పుడు చివరికి వచ్చేసి 46 సంవత్సరాలు వచ్చేసినాయి. ఇది లాస్ట్ ఛాన్స్. ఇప్పుడు నేను సాధించకపోతే నా జీవితంలో నేను చదువంతా వృధా అయింది అనిపోద్ది అని నేను బాధపడుతున్నటువంటి తరుణంలోని గౌరవ ముఖ్యమంత్రి గారు వీరి ప్రభుత్వం కొలువుదీరింది, కూటమి ప్రభుత్వం. అది 2024లో వారి అధికారంలోకి వచ్చిన వెంటనే వారు చెప్పిన స్టేట్మెంట్, ఆడిన మాట తప్పకుండా ఇచ్చిన మాట నెరవేర్చుకుంటూ మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టారు సార్. మెగా డిఎస్సి మీద ఎప్పుడైతే సంతకం పెట్టారో, ఎప్పుడైతే పోస్టులు 16,347 అనౌన్స్ చేశారో, మేమేం చేసామనంటే మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలి. ఇది చిరకాల స్వప్నం. ఉద్యోగమే మా జీవితాలను బాగు చేయగలదు. మా కుటుంబంలో వెలుగులు తీసుకొచ్చేటువంటి ఉద్యోగమే. ఎంత చదివినప్పుడు కూడా గుర్తింపు లేదు. ఎంత ప్రైవేట్ కాలేజీలో పనిచేసినప్పుడు కూడా ప్రైవేట్ ఉద్యోగమేనా అంటున్నారని చెప్పి మేము భావించి అహోరాత్రులు శ్రమించి 2 సంవత్సరాలు కష్టపడి చదువుకొని ఈ ఉద్యోగాన్ని సాధించాం సార్. నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లోని ఎస్సీ సామాజిక వర్గం, నేను మాదిక కులానికి చెందినటువంటి వాడిని. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి సార్. ఆ రోజున నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు చేసిన ఉద్యమం 30 సంవత్సరాల తర్వాత సక్సెస్ అయింది. సుప్రీంకోర్టు తీర్పిస్తే అది ఈ రోజు మాకు చేసిన ఉద్యోగాల నుంచి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి వారెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇస్తే వారు 2 నెలలు పోస్ట్ పోన్ చేసి ఆ ఎస్సీ క్లాసిఫికేషన్లో ఉన్నటువంటి వర్గీకరణ ప్రకారం అన్ని ఉపకులాలకి మేలు చేయాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో, ఆ ఇంప్లిమెంటేషన్ ప్రకారంగా నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లోని నేను ఎస్సీ గ్రేడ్ 2 సామాజిక వర్గం రిజర్వేషన్లో ఉద్యోగం పొందాను తప్ప నేను ఎవరికి కూడా ఎటువంటి డబ్బులు ఇచ్చినటువంటి మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అంటారు వైసీపీ. ఏం చెప్తారు దానికి? సార్, ఇది 100% 2025 మెగా డిఎస్సీనే. దగా డిఎస్సి అనేటువంటి వాళ్ళు ఆ మాటలు మాట్లాడేటువంటి వాళ్ళకి తెలుసు. వాళ్ళు గతంలో చేసినటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఏమైనా దగా కోరుకు సంబంధించిన పనులు చేశారో నాకైతే తెలియదు. కానీ మేము సమాజానికి పాఠాలు చెప్పేటువంటి వాళ్ళు సార్. పిల్లల్ని, రాబోయే తరాన్ని మేము తయారు చేసేటువంటి వాళ్ళం సార్. పిల్లలకి విలువలు నేర్పించేటువంటి వాళ్ళమండి. మేము డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సినటువంటి అవసరం మాకేమీ లేదు. అసలు డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సినటువంటి అవసరం కానీ ఈ వయసులో 46 సంవత్సరాల వయసులోని నేను ఉద్యోగం అనుకుంటుంటే నాకు ప్రత్యేకంగా ఒరిగేది ఏమి లేదు సార్. నా క్వాలిఫికేషన్ చూడండి. మేము చదివినట్టు చదువులు మేము ఎక్కడెక్కడ చదివినో పర్సనల్గా ఎంక్వైరీ చేసుకోమనండి. మా కాలేజీల్లో కూడా నేను టాపర్గా ఉండేటువంటి వాడిని. అటువంటిది ఇది 100% మెగా డిఎస్సి సార్. అసలు డిఎస్సి అంటేనే దీనికి ఫాదర్ ఆఫ్ డిఎస్సి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెబుతున్నా. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ లేని గారు సార్. నేను సగర్వంగా చెబుతున్నా. వారికి నేను పాదాభివందనం చేసి వారు చేసినటువంటి మేలు కోసం కృతజ్ఞతలు చెల్లించుకోవాల్సిన అవసరం, వారికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మా మీద, నా ఒక్కడి మీదే కాదు, ఈ రోజున 2024 సంవత్సరంలోని కూటమి ప్రభుత్వం అధికారం లేకపోతే మా 16,347 మంది కుటుంబాలలోని అసలు వెలుగులు లేవు, ఉద్యోగం లేదు, మా జీవితం అయోమయంగా అగమ్యగోచరంగా తయారవుద్ది అనేటువంటిది నేను స్పష్టంగా చెప్తున్నా సార్. ఏంటి సార్ మాకు ఈ గతి? మేము రోడ్డు ఎక్కాల్సినటువంటి అవసరం ఏంటి సార్? అప్పుడేమో ఉద్యోగం కోసం అహోరాత్రులు శ్రమించను, గ్రామాల్లోనేమో పాపం పలానోళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందని చెప్పి మాకు సన్మానాలు చేస్తుంటే, మీరు ఒక ప్రసిద్ధమైనటువంటి పాలకులుగా ఉండి గతంలో అధికారాన్ని అనుభవించినటువంటి మీరు, ఉన్నత పదవులను అనుభవించినటువంటి మీరు ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల వారికి ఉద్యోగాలు వస్తే జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారా? ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే ఈ రోజున ఉపాధ్యాయ వృత్తిలోకి వస్తున్నటువంటి వారిలో కూడా మేజర్గా, నేను కులపరంగా మాట్లాడలేదు కానీ మేజర్గా ఈ చిన్న చిన్న చదువులు చదువుకుంటున్నటువంటి బీడీలు లాంటివి చేస్తున్నటువంటిది ఎవరు అంటే ఇవాళ గ్రామాల నుంచే వస్తున్నారు. అది ఎస్సీ కులం నుంచే ఉంటున్నారు. మిగతా వాళ్ళు ఉన్నారు. కానీ చాలా నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే చాలా తక్కువ మంది మాత్రమే ఈ రోజున వాళ్ళు బాగా డెవలప్ అయ్యారు సార్. అబ్రాడ్ మన బార్డర్ దాటి ముందుకు పై స్థాయికి వెళ్ళిపోయేటువంటి స్థాయిలోకి ఉన్నారు. కానీ ఒకప్పుడు వెనకబడినటువంటి స్థాయి నుంచి, కనీసం ఉద్యోగాలు లేనటువంటి స్థాయి నుంచి ఇప్పుడు అంచెలంచెలుగా వెనకబడిన సార్. ఓసీలు ఉన్నారు, లేరు అని చెప్పి నేను అంటలేదు. మేజర్గా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా రిక్రూట్మెంట్లోని ఉపాధి పొందినటువంటి వారు కూడా కడు పేదరికం నుంచి వచ్చినటువంటి వారు, చాలా ఆర్థిక కష్టాలను అనుభవించినటువంటి వారు, ఆ డిఎస్సికి ప్రిపేర్ అవడానికి కూడా, ఆ డిఎస్సి ప్రాసెస్ అయిపోయేంతవరకు కూడా ఆ 5 నెలల్లో సంవత్సరమో వాళ్ళు బయట నుండి చదువుకోవడానికి 1,00,000-2 లక్షలు అప్పులు చేసి కూర్చొని రూములలో కోచింగ్లకు ఫీజులు కట్టి చేసినటువంటి వాళ్ళకి డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు. డిఎస్సి మీద సిబిఐ విచారణ కోరుతున్నారు వైసీపీ. ఏం చెప్తారు మీరు ఒక అభ్యర్థిగా? సిబిఐ విచారణ కావాలంటే చేపించుకోండి.
ఐఏఎస్లు ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం కూడా నిర్వహించినటువంటిది సీనియర్ ఐఏఎస్లు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేటువంటిది సివిల్ సర్వీస్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో మన దేశానికి ఒక రాజు లాంటి వ్యవస్థ అది. అంత ఉన్నతమైనటువంటి ఉద్యోగులు, వారికి తప్పు చేయాల్సినప్పుడు అవసరం ఉంది సార్. ఐఏఎస్లు తప్పులు చేయాల్సినప్పుడు అవసరం ఉంది సార్. వారికి అవసరమైతే న్యాయబద్ధంగా ఉంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా దేనినైనా కోరవచ్చు. అందులో ఏమైనా లోపాలు ఉంటే వాళ్లే నిగ్గు తేలుస్తారు తప్ప ఇందులో ఏమాత్రం కూడా అవకతవకలు జరగలేదు. ఇది చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు లేరు, వారిని కలుసుకునేటువంటి అవకాశం నాకు రాలేదు. కానీ వారు నా ఎదురుగేడు ఉన్నట్లయితే, నేను ఒక ఉపాధ్యాయుడు ఉన్నప్పుడు కూడా నాకు ఉద్యోగం ఇచ్చి, నాకు నోటిఫికేషన్ ఇచ్చి నేను ఉద్యోగం సంపాదించుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఆయనకి పాదాభివందనం చేసి నా కృతజ్ఞతలు చాటాలనేటువంటి వారి మీద ఎనలేని గౌరవం అన్నది. ఇంకంతేకాదు వారిని అసలు డిఎస్సి వ్యవస్థకే ఒక ఫాదర్ ఆఫ్ డిఎస్సి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి సగర్వంగా మేము చెబుతూ మమ్మల్ని అవమానాలకు గురి చేయొద్దు సార్, మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీయొద్దు సార్. ఇప్పటికే ఉద్యోగాన్ని సంపాదించడం కోసం మేము ఎంతో కష్టపడి మరి ఉద్యోగాలను తీసుకొచ్చుకున్నాం. అటువంటి మాకు అవమానం కలిగేటువంటి విధంగా మీరు ఈ రకంగా మాట్లాడితే మేము ఎదుగుతూ ఉన్నప్పుడు సార్ మన సమాజంలో సహజంగా ఉంటాయి. వాళ్ళు వీళ్ళు కొంతమంది ఈర్చి పడతా ఉంటారు. ఇటువంటి స్టేట్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు సార్, సందు దొరికిందని చెప్పి ఏంది మీ స్టేట్మెంట్, మీ డిఎస్సి అంతా ఏదో అవకతవకలంటగా కొన్నారంటగా ఏంటి పరిస్థితి అని చెప్పి అట్లా మాట్లాడుతున్నప్పుడు మాకు చాలా బాధగా ఉంది. ఈ మాటలన్నీ కూడా మానుకోవాలి. చేతనైతే మీరు అధికారంలోకి రావడానికి ఏవైతే ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయో, ఏవైతే మంచి పనులు ఉన్నాయో వాటిల్లో పాల్గొనండి. కొంతమంది డిఎస్సీ అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళినప్పుడు కొన్ని ఆధారాలు చూపిస్తున్నారు. ఇట్లా జరిగింది, మేము స్టేట్ ర్యాంక్ మాకు మార్క్స్ వచ్చినాయి, ర్యాంక్ వచ్చింది, నేను స్పోర్ట్స్ కోటాలో గోల్డ్ మెడలిస్ట్, కానీ నాకు రాలేదు, నా తర్వాత వచ్చింది. అదే దాని సంగతి ఏం చెప్తారు? రైటే సార్, వాళ్ళు చూపిస్తున్నారు. ఆయన గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడింది కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రెస్ మీట్లలో కూర్చున్న విషయాలు కూడా మేము కూడా అబ్జర్వ్ చేసాం. అయితే ఏంటంటే సార్, నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా గవర్నమెంట్ ఒక సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఏం సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసిందనంటే, నువ్వు టీజీటీ ఉద్యోగానికి వెళ్తున్నావా, పీజీటీ ఉద్యోగానికి వెళ్తున్నావా, ప్రిన్సిపాల్ ఉద్యోగానికి వెళ్తున్నావా, స్కూల్ అసిస్టెంట్ సంబంధించి ఏ సబ్జెక్ట్కి అయితే వెళ్తున్నావో ఆ సబ్జెక్ట్కి కావాల్సిన అర్హతలు ఏవైతే ఉన్నాయో వాటిని మొదటి నుంచే అప్లికేషన్ పెట్టుకునేటప్పటి నుంచి కూడా ఆ డీటెయిల్స్ అన్ని కూడా ప్రాంప్ట్గా పెట్టుకోండి. ప్రాంప్ట్గా మీకు ఉన్నటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో జెన్యూన్గా మీరు అప్లోడ్ చేసుకోండి అని చెప్పారు సార్. అయితే కొంతమంది మరి అవి నిజంగా ఉన్నాయో లేవో, ఏం చేసుకున్నారో అవివేకంతో చేశారో నాకు తెలియదు. కానీ స్పోర్ట్స్ కోటాలో కొంతమంది ఏం చేశారు అంటే, అప్లికేషన్ పెట్టేటప్పుడేమో కొన్ని సర్టిఫికేట్లు అప్లోడ్ చేశారు, మరి కౌన్సిలింగ్ టైంలోని వెరిఫికేషన్కి పిలిచేటప్పుడేమో ముందస్తుగా అప్లోడ్ చేసిన తర్వాత మమ్మల్ని పిలిచారు సార్, ముందు మీరు అప్లోడ్ చేయండి, మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అవే తీసుకొని రాండి అని చెప్పారు. అంటే అప్లోడ్ చేసేటప్పుడు వేరే చేసి తర్వాత వెరిఫికేషన్కి వెళ్ళిన రోజేమో వేరే, ఫస్ట్ సిల్వర్ అప్లోడ్ చేసిన ఆయన వెరిఫికేషన్కి వెళ్ళి గోల్డ్ మెడల్ చూపిస్తే అట్లా కన్సిడర్ చేస్తాం. మీరు అప్లికేషన్ టైంలో సిల్వర్ మెడల్ పెట్టారు, తర్వాత వచ్చేసి అప్లోడ్ చేయడానికి ముందు 2 రోజులు గడిపించినప్పుడు కూడా మీరు సిల్వర్ సర్టిఫికేట్లే చూంచారు. ఇప్పుడు ఫైనల్గా వచ్చిన తర్వాత గోల్డ్ మెడల్ ఉంది, నేను ఆ స్టేట్స్లో పాల్గొన్నా, ఈ కంట్రీలో పాల్గొన్నా అంటే ఇవన్నీ కుదరదు సార్. మీకు ఫస్ట్ నుంచి చెప్పాము, ఆ పారదర్శకంగా ఆ నోటిఫికేషన్ చూసుకోవాలి, మేము ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేస్ చేసుకొని మేము ట్రీట్ చేస్తామని చెప్పారు. ఆ రకంగా ఉన్నటువంటి వాటిని రిజెక్ట్ చేశారు తప్ప, అంటే మేము మా యొక్క సర్టిఫికేట్స్ని ప్రూవ్ చేసుకోవడంలో మిస్టేక్స్ చేసినటువంటి అభ్యర్థులు ఏమైనా ఒకటి అరా తిరస్కరించబడేమో, కానీ వాళ్ళు మాత్రం ఎక్కడా కూడా తప్పు చేయలేదు. ఈ ఆరోపణలు చేసే అభ్యర్థి అంతా ఫేక్ అంటారు వాళ్ళు. ఈ ఆరోపణలు చేసేటువంటి అభ్యర్థులు నిజమే, కానీ వాళ్ళ సర్టిఫికేట్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అప్లికేషన్, ఎట్ ది టైమ్ ఆఫ్ అప్లోడింగ్, ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్లోని చూపించాల్సినటువంటి అన్ని అప్లోడ్ చేయాల్సినవి చేయకుండా తర్వాత ఫైనల్గా వచ్చేసి నా దగ్గర ఇదిగో ఈ సర్టిఫికేట్ ఉందని చూపిస్తే అది ఎట్లా కన్సిడర్ అవుతుంది సార్? మనం ఇచ్చినటువంటి మన ఎలిజిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో నోటిఫికేషన్ లోబడి ఉండాలా, వాటిని మొదటి నుంచి ప్రూవ్ చేసుకుంటూ రావాలా, వాటిని యథార్థంగా మేము చూపించాలా. ఆ చూపించడంలో ఎవరైనా, నేనైనా సార్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ సెలెక్ట్ అయింది సార్, నేను బీఈడీ పాస్ అయ్యని చెప్పి ఏవో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి వెరిఫికేషన్ టైంలో నా బీఈడీ సర్టిఫికేట్ లేకపోతే నాకు ఉద్యోగం ఎట్లా ఇస్తారు సార్? అది తప్పు కదా. అందుకని వాళ్ళు చెప్పింది కరెక్టే, మీరు అప్లోడ్ ఏవైతే చేశారో వాటిని చూపించమన్నారు. వాటిని చూపించడంలో ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఉద్యోగానికి తిరస్కరణకు గురయ్యారు. ఎందుకు వారు ఉద్యోగం కోల్పోయారో కూడా గౌరవ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సీనియర్ ఐఏఎస్లో స్పష్టంగా చెబుతున్నారు, చూపిస్తున్నారు. ఇదిగో ఈ పద్ధతి వలన, మీరు చేసిన ఈ లోపం వలన మీరు ఉద్యోగాన్ని కోల్పోయారు, మరలా నోటిఫికేషన్ ఉంది అక్టోబర్లోని, మీరు చదువుకోండి, కష్టపడండి, ఉద్యోగాలు వస్తాయి, కానీ మీరు ఇప్పుడు చేసిన తప్పులు మరి ఒకసారి చేయకండి అని చెప్పి వాళ్ళు హితవు చెబుతున్నారు తప్ప, ఎక్కడా కూడా వాళ్ళు అన్నిటి కూడా అడిగిన ప్రతి ప్రశ్నకి, లేవనెత్తిన ప్రతి సమస్యకి సమాధానం చెబుతున్నారు సార్. ఇవన్నీ కూడా మీరు మరి దృష్టిలో పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా అవాస్తవాలని చెప్పి మమ్మల్ని అగౌరవపాలు చేయొద్దు. ఉపాధ్యాయుడు అంటేనే సమాజానికి విలువలు నేర్పించేటువంటి వాడు, మా విలువలు దిగజార్చే విధంగా మీరు మాట్లాడొద్దు అని చెబుతూ ఉపాధ్యాయుల మీద మచ్చ
తీసుకొచ్చినటువంటి వారు, ఉపాధ్యాయ వృత్తికి కళంకాన్ని ఆపాదించినటువంటి వాళ్ళు చరిత్రలో బాగుపడినప్పుడు ఏమీ లేదు సార్. ఎందుకంటే ఇది చాలా ఉన్నతమైనటువంటి ప్రొఫెషన్. కాబట్టి మా అనుభవాలను గుర్తించి దీనికి మీ అందరూ కూడా, మీడియా వారు కూడా మాకు సహకరించి ఇటువంటి తప్పుడు స్టేట్మెంట్స్ రాకుండా మీరు కూడా భవిష్యత్తులో ఖండించాలని చెప్పి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్.